మరి ఈరోజు 71వ వార్డులో మరి స్థానిక కార్పొరేటర్ రాజాని రామారావు గారి ఆధ్వర్యంలో అలాగే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మరి శ్రీనగర్ మెయిన్ రోడ్డుకు సంబంధించి 2,25,00,000తో మరి నిర్మాణం చేయడానికి బ్లాక్ టాప్ డ్రైన్ టు డ్రైన్ ఫుల్గా క్వాలిటీగా వేయడానికి 2,25,00,000 రూపాయలు మరి తీసుకురావడం జరిగిందండి. ఇది మనకు హైవే నుంచి ఇటు దుర్గానగర్ వరకు కూడా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటిది. ఎందుకంటే ఈ రోడ్డు కూడా చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు, మెయిన్ రోడ్డు, ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్డు, ఎక్కువ ఉపయోగపడేటువంటి రోడ్డు కనుక దాన్ని క్వాలిటీగా చేయాలని కూడా అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందుకని అది 2,25,00,000 రూపాయలు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇంకను అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. గత 18 నెలలుగా 18 నుంచి 20 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత. రమారమి 2,23,00,000కి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. గాజుకు మొత్తానికి 223 కోట్లు క్షమించాలి, 223 కోట్లు చేయడం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడే 76వ వార్డులో కూడా 2015-16లో 17-18లో మేము ఒక కమ్యూనిటీ హాల్ స్లాబ్లు వేసుకుని పూర్తి చేసి స్లాబ్ వేసాం. దానికి కూడా 20 లక్షల రూపాయలతో ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం. అంటే 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏమీ కూడా ఒక వర్క్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. అలాగే ఇంకొక 15 కోట్లతో మన బీసీ రోడ్డు, ఇంకో 15 కోట్లతో ఈ కనితి రోడ్డు, అలాగే వంటిల్ జంక్షన్ నుంచి ఆ రోడ్లు మొత్తం ఇవన్నీ కలుపుకొని ఇలా కలుపుకొని చాలా రోడ్లు మనం పూర్తి చేస్తున్నాం. సో భవిష్యత్తులో ఇంకా బాగా చేయడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. శ్రీనగర్ మెయిన్ రోడ్డు, శ్రీనగర్ టు వయా సుందరయ్య కోనలి దుర్గానగర్ వరకు స్టీల్ ప్లాంట్ రోడ్డు వరకు సుమారు 2,25,00,000 రూపాయలతో ఈ పీటీ రోడ్డు నిర్మాణం చేయడానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరియు మన గాజువాక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క వర్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మనకి ఈ ప్రాంత ప్రజలకి ఇటు 71, 72కి సంబంధించిన రోడ్డు ఇది అయినప్పుడు కూడా మనం 71లోనే మనం మన నిధులతోనే పెట్టాం రోడ్ని. అలాగే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఛానల్ పెట్టి ట్రాఫిక్కి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పిన పిమ్మట మరి ఎమ్మెల్యే గారితో చర్చించి ఈ వర్క్ని మరి ఎన్ని కోట్లైనా పెట్టండి తమ్ముడని ఆయన చెప్పారు. అలాగే మీ వెంటనే ఎస్టిమేషన్ చేసి ఈ వర్క్ని కూడా సుమారు 2 నెలల లోపలనే పూర్తి చేసాం. అంటే ఈ వర్క్ ప్రాసెస్ అంతా ఇప్పటి వరకు వాటిలో చాలా వర్కులు ఎక్కడికక్కడ మనం శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం, వర్కులు కూడా పూర్తి కంప్లీట్ అవుతుండడం కూడా జరుగుతున్నాయి. మొన్న ఒక 8 వర్కులు చేస్తాం, అవి కూడా వర్కులన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి మొన్న 3,30,00,000 రూపాయలతో మనం డ్రైన్లు అవి చేస్తాం. అది కూడా కొంచెం కోణంలో వర్కులు రన్నింగ్లో స్టార్ట్ అయ్యి రన్ అవుతున్నాయి. అలాగే ఈ వర్క్ కూడా తొందరలోనే మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం. వాళ్ళ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైన్ ఉంది కనుక అది పూర్తి అయిపోతే రోడ్డు కూడా తొందరలోనే పూర్తి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా వాటిలో చాలా దుర్గానగర్లోనూ ఒక పార్క్ ఒకటి ఉంది, సుమారు 50 లక్షలు. అలాగే ఆటోనగర్ తోకాడ 1 కోటి రూపాయలు ఉన్నాయి, అన్ని టెండర్లో ఉన్నాయి. అలాగే ఇంకా చాలా వర్కులు పెట్టాం. ఈ మధ్య అవన్నీ కూడా పూర్తిగా ప్రక్రియ పూర్తి చేసి తొందరలోనే అవి కూడా శంకుస్థాపనలు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వార్డు అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి పూర్తిగా సంపూర్ణ సహకారాలను అందిస్తున్న మన ఎమ్మెల్యే గారికి, అలాగే మన మేయర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మన అందరి తరఫున, నా తరఫున తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బండి ఇక్కడ ఉంది, చూడండి. ఓకే ఏంటి మీరు లేకండి ఏంటి ఒకసారి అదేంటి అడుగుతున్నా అది ఏమండి ఒకసారి సైడ్కి వెళ్ళరా.
చూడండి మొక్క సరే ఓకే ఓకే చూడండి సరే అయిపోయిందా సరే ఓకే కొద్ది బయట ఫోటో తీసుకుందాం ఒకసారి సీనియర్